భక్తుల యొక్క ఆర్తిని, దుష్టగ్రహ బాధలను వాటిని నివారించటానికి తానే ఒక స్వరూపంగా ఉగ్ర నారసింహుడై పక్కన మరో స్వరూపంలో వెలసి ఆరోగ్యాలు మంచి లేని వాళ్ళకి కానీ, రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి కానీ ఉగ్ర నారసింహ స్వామివారిగా మరొక్క స్వరూపంలో పక్కన స్వామివారి ప్రసన్నుడై అందరి కోరిక నెరవేరుస్తున్నారు. ఇక్కడ ఉగ్ర నారసింహుడని, యోగానంద నారసింహుడని రెండు స్వరూపాలలో స్వామివారు ప్రకాశిస్తూ ఉన్నారు. ఈ ఉగ్ర నరసింహస్వామి యొక్క ఆలయం ప్రక్కనే ప్రతినిత్యం నిత్య నృసింహ మంత్రహవనం జరుగుతుంది. వివాహం కానివాళ్ళు, సంతానం కానివాళ్ళు, ముఖ్యంగా కుజదోష నివారణ ద్వారా కుజదోషముతో బాధపడుతూ వివాహం కానివాళ్ళు, కుజదోష ప్రభావంతో రుణరోగ బాధలతో ఉన్నవాళ్ళు, కుజదోష ప్రవాహంతో సంతానం కానివాళ్ళు, ఎవరికే సమస్య ఉన్నా అన్ని సమస్యల పరిష్కారానికి ఈ నృసింహ మంత్రహవనం చేసుకుంటారు. ఈ నృసింహ మంత్రహవనం తర్వాత నిత్య కళ్యాణం, మంగళవారం ప్రత్యేకించి ఉదయం అభిషేకము, నృసింహ హవనము, తదుపరి నిత్య కళ్యాణం, ఈ మూడు కూడా చాలామంది భక్తులు వచ్చి చేసుకొని వెళ్తున్నారు. ఆ లక్ష్మీ నృసింహుడు అనుగ్రహిస్తూ అందరిపైన తన యొక్క దయామృతాన్ని అందరికీ అందజేస్తూ